ఆఫ్టర్ షాపింగ్ తర్వాత చాలా రోజులకి మా ఆయన అడిగారు బయటికెళ్దామని. ఎప్పుడైనా నేనే అడుగుతా. కానీ ఈసారైతే తను అడిగేసరికి ఇంక నాకు ఎక్కలేనంత ఆనందం వచ్చింది. సరే తీసుకొనెళ్ళు అనేసనన్నాను. ఎక్కడికి వెళ్ళానో చెప్తే మీరు మళ్ళీ ప్రమోషన్ చేస్తున్నారా శైలక్క అనుకుంటారు. కానీ నేను ఎవరికీ ప్రమోషన్ చేయట్లేదండి. బట్ ఇంకా ప్రమోషన్ చేసినట్టు చెప్పాల్సొస్తుంది. సర్లే శైలక్క కానీ ఎక్కడికెళ్ళావో చెప్పు అని అనుకుంటున్నారా? సో భద్రాచలంలో ఐస్ మ్యాజిక్ అని ఉంటుంది కదా! సో సుబ్బరాజు హాస్పిటల్ పక్కన సో అక్కడికైతే వెళ్ళాము. ఇక్కడైతే చాలా మంచిగా ఫుడ్ అయితే ఉంటుంది. సో చాలా బాగుంటుందన్నమాట. వెళ్ళడమే చిల్లీ చికెన్ అయితే ఒక ప్లేట్ ఆర్డర్ ఇచ్చాము. ఒకవేళ తిని నచ్చితే ఇంకొక ప్లేట్ చెప్పుకుందాం అనేసి వెళ్ళడమే. మా పిల్లలైతే అసలు తినలేదు. సరే అది తినేసాము. ఆ తర్వాత చికెన్ లాలీపాప్స్ అయితే ట్రై చేసాము. ఇంకా మేము అది కూడా తిన్న తర్వాత చికెన్ మంచూరియా ట్రై చేసాము. ఏం చేయలేక కడుప చెరువ ఇన్ని తింటున్నారు అని అనుకుంటున్నారా? నలుగురం ఉన్నామండి. మా పిల్లలు అందులో ఒకటి చికెన్ అంటే అబ్బాయి ఎగిరేసుకుంటే తింటున్నారు. ఇదేలాగా నేను చేస్తే ఇంట్లో అస్సలు తిందు. మా మోను ఇంట్లో చికెన్ అయితే అస్సలు తిందు. బయటకు వచ్చిన తర్వాత ఎలా తింటుందంటే నేనే షాక్ అయిపోయా. ఏంటి మోను అసలు ఇంటికాడ ఉంటే తినవు కదా, బయట బాగానే తింటున్నావే అని అంటే భలే తింటుంది. యమ్మీ మమ్మీ అనుకుంటా. ఓకేలే అనేసి అనుకున్నా. మొత్తానికైతే మంచిగా కడుపు నిండా తినేసామబ్బా. మేము చెప్పింది 3 ఐటమ్సే, ఒక్కొక్క ప్లేటే. మళ్ళీ అందులో ఒకటి మేము తిని పిల్లలు తిని మాకైతే స్టమక్ నిండిపోయింది. ఆ బొక్కనైనా వదిలేసేయాలక్క అనుకుంటున్నారా? బొక్కలోనే ఉంటుంది అసలైన టేస్ట్. నాకు బొక్కలంటే చాలా ఇష్టం. అది బోన్స్ అండి. నన్నైతే తిట్టుకోమాకండి, ఎందుకంటే మా ఇంటి దగ్గర అలానే పిలుస్తాం కాబట్టి ఇంకా ఫ్లోలో వచ్చేసిందిలేండి. మా మోను సోను అయితే ఒక పెద్ద హడావుడే చేశారు. అదంతా అసలు ఇంటికాడ చేస్తే తినని వాళ్ళు బయట ఇంత మంచిగా తింటున్నారు. అదే అంటారు పురుగింటి పుల్లకూర రుచి అని. ఇలా ఉంది.